సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కీమా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇది చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో హోల్ మసాలాస్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కాస్త కరివేపాకు, అల్లం వెల్లిపాయ, కొద్దిగా పసుపు వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 4 పచ్చిమిర్చీలు, టమాటో, పుదీనా, అల్లం వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా పట్టుకొని ఆనియన్ అంతా వేగాక ఈ ప్యూరీని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 లేదా 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మటన్ కీమాని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేగాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. మీరు 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు రెగ్యులర్ బౌల్లో చేసుకుంటే ఒక 15 to 20 మినిట్స్ మీడియం సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అంతే, మనకు ఎంతో టేస్టీగా మటన్ కీమా రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.